గైస్ దిస్ ఈజ్ కృష్ణతేజ. ఈరోజు డెవిల్ మన కళ్యాణ్ రామ్ నటించిన ఈ మూవీ సంయుక్త మీనన్ కాంబినేషన్లో హీరోయిన్గా. డెవిల్ అనేది ఫస్ట్ పోస్టర్ నుంచి కూడా ఒక ఇంటెన్స్ అయితే మాత్రం మూవీ క్రియేట్ చేసింది. ఇందులో ఎలా ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నిజంగా కళ్యాణ్ రామ్కు ఆఫ్టర్ బింబిసారా ఈ ఇంటెన్స్ అంటే తన ట్రాన్స్ఫార్మేషన్ తర్వాత, బాడీ ఫార్మేషన్ తర్వాత చాలా పాజిటివ్ వైబ్స్ అనేది మాత్రం ఈ మూవీ నుంచి క్రియేట్ అయింది. తన లుక్స్ కానీ, ఇంటెన్స్ యాక్ట్ కానీ, ట్రైలర్ నుంచి కూడా చాలా అంటే మళ్ళీ డైరెక్షన్, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇష్యూస్ అయితే జరిగాయి. అండ్ మూవీ మాత్రం ఎలా ఉందంటే నిజంగా మనకు పేట్రియాటిజం, దేశభక్తికి సంబంధించిన మూవీస్లో ఆఫ్టర్ సుభాష్ చంద్రబోస్ గురించి ఏ విధమైన సబ్జెక్ట్ చేసినా రియల్లీ చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ కూడా ఒక టైప్ ఆఫ్ సీక్రెట్ ఏజెంట్ ఏ విధంగా డెవిల్ చంద్రబోస్ను పట్టుకోవడానికా లేకపోతే చంద్రబోస్ నుంచి కాపాడడానికా అనేది మాత్రం ఈ మూవీలో చాలా బాగా క్యారీ చేశారు. అండ్ సుభాష్ చంద్రబోస్ గురించి ఏ విధమైన సబ్జెక్టు రాసినా కానీ నిజంగా ఒక విధమైన క్యూరియస్ మాత్రం మనకు ఉండిపోతుంది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజుల్లో ఐఎన్ఏ స్థాపించి మనకు బ్రిటిషియర్స్కు ఎలా ఫ్లో అయితే ఇండియాకు ఒక విధమైన పాజిటివ్ అంటే ఈ స్వాతంత్రాన్ని రాబట్టుకోవడానికి సుభాష్ చంద్రబోస్ కీలకమైన వ్యక్తిగా మనకు చరిత్రలో నిలిచిపోయాడు. అండ్ మన జీవితాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాని మీద ఒక సుభాష్ చంద్రబోస్ చుట్టూ ఒక డెవిల్ సబ్జెక్ట్ను ఎంచుకొని అందులో బ్రిటిష్ ఏజెంట్గా హీరో చేయడం అనేది మాత్రం సాహసమే. ఎందుకంటే మనం ఎప్పుడూ ఇండియన్ ఏజెంట్గా అయితే ప్రిఫర్ చేస్తాం, కానీ మనకు ఆపోజిట్గా ఏంటి హీరోగా కళ్యాణ్ రామ్ చేశాడు అంటే మాత్రం మనము జీర్ణించుకోలేము. కానీ ఈ సబ్జెక్ట్ వచ్చేసి ఒక బ్రిటిష్ ఏజెంట్ ఇండియన్స్ ఎలా అంటే ఒక ఇండియనే బ్రిటిష్ ఏజెంట్గా ఒక డెవిల్గా ఎలా చేశాడు అంటే మాత్రం రియల్లీ ఓ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా డైరెక్టరు నవీన్ మేడారం కావచ్చు లేదా అభిషేక్ నామా కావచ్చు, వీళ్ళంతా కూడా సబ్జెక్ట్ని బాగా చేశారు. అండ్ గ్రాండియర్ లుక్ అయితే మాత్రం తీసుకొని ఇచ్చారు. ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ అండ్ శ్వేత, వీళ్ళంతా కూడా ఒక టైప్ ఆఫ్ స్టెఫీ కావచ్చు, అజయ్ కావచ్చు, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్, ఆల్ క్యారెక్టర్స్ మాత్రం జస్టిఫైగానే ఉన్నాయి. అండ్ ఆల్ యాక్టర్స్ కూడా బాగుంది. అండ్ 1940s లుక్ అయితే మాత్రం తీసుకొని ఇచ్చాడు ఎవ్రీవేర్. మొత్తం ఆర్ట్ డైరెక్షన్ వైజ్ కావచ్చు, యాజ్ ఏ డైరెక్షన్ వైజ్ కావచ్చు, యాజ్ ఏ ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, ఆల్ మాత్రం నిజంగా ఫైట్స్ మాత్రం గూస్ బంప్స్. కళ్యాణ్ రామ్ మాత్రం ఆ ఫైట్స్లో ఒదిగిపోయాడు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్స్ కీలకం. ఫస్ట్ హాఫ్లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చినా పర్ఫెక్ట్గా ఉన్నది మాత్రం సెకండ్ హాఫ్లో ఉన్న 2 ఫైట్స్ మాత్రం, ఏది ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ఒకటి, తర్వాత ఆఫ్టర్ ఎండింగ్ ఫైట్ ఏదైతే యాక్షన్ ఫైట్ ఉందో అది మాత్రం చూడాల్సిందే. అందులో బాగా ఇంటెన్స్ అనేది క్రియేట్ చేశాడు అనేది కళ్యాణ్ రామ్ మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ సంయుక్త మీనన్ క్యూట్. అండ్ ఎందుకంటే అంతకుముందు కూడా మనము చాలా మూవీస్లో సంయుక్త మీనన్ చూసాము బిఫోర్ మూవీస్. దీంట్లో కూడా తన టైప్ ఆఫ్ ట్రెడిషనల్ లుక్ కావచ్చు, ఒక ఇంటెన్స్ రొమాంటిక్ కావచ్చు ఆకట్టుకుందని చెప్పొచ్చు. అండ్ ఆల్ గుడ్ అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టీమ్. అండ్ ఈ విషయంలో ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, లాస్ట్ మూమెంట్లో అన్నీ చేసిన తర్వాత నవీన్ మేడారంను అవుట్ ఆఫ్ చేసి ఇలా అభిషేక్ నామా ఎవరైనా కానీ ఏ ప్రొడక్షన్ అయినా కానీ ఇది బ్యాడ్ సిగ్నల్ ఇస్తుంది. ఎందుకంటే ఒక మూవీకి ఇది ఒక నెగిటివ్ అనేది మాత్రం ఉంటుంది. మూవీ మాత్రం టూ గుడ్. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. గుడ్ లక్.